గవర్నమెంట్ మేనేజ్మెంట్ కూడబలుక్కొని కావాలని చెప్పి ఇప్పుడు మా వెంకన్న చెప్పినట్టుగా మరి 3వ తారీఖున కోడ్ వస్తే 7వ తారీఖు లెటర్ ఇచ్చేసి చర్చలకు పిలిచి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడే తీరా వాళ్ళు రాలేదని చెప్పి మాకు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవాలు ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. రెండోది ఇవాళ కోడ్ పేరు మీద చేయొద్దు. కోడ్ రాకముందే మేము ఎన్నికల వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, సమ్మెకు పోతామని చెప్పడం జరిగింది. అంటే దాదాపు కోడ్ వస్తే మార్చి 8 వరకు కోడ్లో ఉంటుంది. మార్చి 8 అంటే ఆ మార్చి 7కే మా వ్యాలిడిటీ అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ మేము ఎక్సీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎన్ని జిమ్ముకులు చేసినా ప్రభుత్వం యాజమాన్యం సమ్మె ఆగదు. డెఫినెట్గా ఈ సమ్మెకి మళ్ళీ మేము ఎప్పుడు చేయాలి, ఏం చేయాలని చెప్పి మా జేఏసీగా కూర్చొని నిర్ణయించుకొని అవసరమైతే ఈ నోటీసును కూడా పొడిగించుకొని జేఏసీగా తప్పకుండా ముందుకు పోతాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ జేఏసీ ఐక్యంగా ముందుకు పోతుందని చెప్పి దానికి తప్పకుండా మేము ముందుంటాం. తర్వాత ప్రభుత్వం ఇప్పటికైనా మరి దాటేసే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ కోడుల పేరు మీద కాదు, మళ్ళీ కూడా ఎలక్షన్ల కోడ్లు వస్తాయి. అటువంటివి కాకుండా కూర్చోబెట్టి వాస్తవాలు చేయాలి. ఇవాళ కేవలం పాలసీ మీద ఉన్నాయి, అట్లాగే మరి కొన్ని పాలసీ సమస్యలు ఉన్నాయి, కొన్నేమో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయనే నెపంతో ఇవాళ కోడ్లో చేయకూడదు అంటూ ఉన్నారు. కానీ ఇవాళ ఆర్థిక పరిస్థితికి కోడ్కి సంబంధం లేని సమస్యలు ఆర్టీసీ యాజమాన్యం చేయాల్సినవి చాలా వరకు ఉన్నాయి. మరి అవి ఎందుకు చేయలే? అవి చేయొచ్చు కదా అని చెప్పి అడిగితే సమాధానం లేదు. కోడ్ కానివ్వండి అని చెప్పి మేడం గారు చెప్పడం జరుగుతూ ఉంది. మేనేజ్మెంటే రాకపోవడం కూడా మైనస్. ఇది అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రాలేదంటే ఇది ముందే వాళ్ళు ఇదంతా మాట్లాడుకున్నట్టుగా మాకు ప్రభుత్వము యాజమాన్యము ఒకటే మాట్లాడినట్టుగా తెలిసింది. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము కూడా ఆలోచిస్తాం. తప్పకుండా జేఏసీగా కూర్చొని మా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది త్వరలోనే తెలియపరచామని తెలియజేస్తూ ఉన్నాం.